మన యొక్క సనాతన ధర్మంలో ప్రామాణికమైనటువంటిది వేదాలను మనం చెప్పుకున్నాం. కానీ వేదాలు అందరూ చదవగలరా అని అంటే చదవలేరు. ఎందుకంటే దానికంటూ ఒక నియమ పాలన సంస్కరింపబడాలి, ద్విజులై ఉండాలి, సంస్కరింపబడాలి. కుటుంబంలో వేద విహితమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉండాలి. అలా ఉన్నటువంటి వాళ్ళకి ఆ వేదం వాళ్ళకి వంటబడుతుంది. అలాంటి వాళ్ళు వేదాన్ని పఠనం చేయగలుగుతారు. కానీ ప్రస్తుత కాలంలో చాలా తక్కువ మంది మాత్రమే వేదాన్ని చదువుతున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా పౌరహిత్యాన్ని స్వీకరించి వారికి తెలిసినంతలో ధర్మాన్ని బోధ చేస్తూ దేవాలయాల్లో అర్చన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే మనకు తెలిసినటువంటి వేద పండితులు అని అంటే చాలా తక్కువ మందే ఉన్నారు. మన రాష్ట్రంలోనే ఏదో 10 కొద్ది మాత్రమే ఉన్నారు. మరి ఆ వేద జ్ఞానాన్ని మనం ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడే ఇలా ఉన్నారు అని అంటే రాబో కాలంలో ఇంకా వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి వాళ్ళు ఉంటారేమో. మరి వేదమే ప్రమాణం అని మనం అనుకుంటున్నాం కదా మన సనాతన ధర్మానికి. అటువంటి సనాతన ధర్మానికి వేదం ప్రమాణం అని అనుకున్నప్పుడు వేదం గురించి మనకు తెలియాలి, అవునా కాదా? మనకి వేదం గురించి తెలియాలి. కానీ వేదం మేము చదువుకోలేదు. మరి మేము వేదం చదువుకోనప్పుడు మాకు ఎలా తెలుస్తుంది అంటే కలియుగం ఆరంభం సమయంలోనే, అంటే ఇప్పటికి 5122 సంవత్సరాల క్రితం. ఇది ఏ సంవత్సరం అండి? ఇప్పుడు మనం ఉంటుంది ఏ సంవత్సరం? అది గ్రెగోరియన్ క్యాలెండర్ లెక్క. గ్రెగోరియన్ క్యాలెండర్ అంటే ఇంగ్లీష్ వాళ్ళది అది లెక్క. కానీ కలియుగం ఆరంభమైనటువంటిది ఎప్పుడైనా అంటే శ్రీకృష్ణుడు నిర్యాణం చెందిన తర్వాత కలి పురుషుడు ప్రవేశించాడు, కలి రాజ్యం మొదలైంది. అప్పటి నుంచి లెక్క 5122 సంవత్సరాలు. మనం ప్రతి సంవత్సరం సంవత్సరాది పండుగ చేసుకుంటాం. ఏంటిదండి అది? సంవత్సరాది. మరి ఉగాది ఎప్పటి నుంచే ప్రారంభమైంది అంటే అది అనంతం, కొన్ని యుగ యుగాల నుంచి మొదలవుతూనే ఉంది అదే స్థితిలో. ఆ ఉగాదికి గణపతికి కూడా సంబంధం ఉంది, మనం చెప్పుకుందాం. అయితే 5122 సంవత్సరాల క్రితమే సాక్షాత్తు గురువులకి గురువు అయినటువంటి వేద వ్యాసుల వారు వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం అని మన సనాతన ధర్మం చెప్తోంది. వ్యాసుల వారు ఇచ్చినటువంటి సమస్త జ్ఞాన భాండాగారాన్ని మనము ఇప్పుడు తెలుసుకుంటూ ఆచరణలోకి చేస్తూ ఉన్నాం, తెలిసినంతలో తెలుసుకుంటున్నంతలో. దానిలో భాగంగానే ఈ యొక్క నాకు తెలిసినంత మా గురువుల చేత తెలుసుకున్నంత కొంత జ్ఞానాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆ యొక్క